నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెరపై 20 ఏళ్ల నుంచి నెంబర్ 1 యాంకర్ గా కొనసాగుతున్నారు సుమా కనకాల. 3 పువ్వులు 6 కాయలు లాగానే సుమా కెరియర్ సాగుతోంది. ఆమె ఇప్పటి వరకు పదుల సంఖ్యలో షోలు చేశారు. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు, జెమినీ వంటి ప్రముఖ ఛానల్స్ లో పలు పాపులర్ షోలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్, టాలీవుడ్ స్పెషల్ ఈవెంట్స్ అయితే లెక్కే లేదు. అయితే ఈ మధ్య సుమా చేస్తున్న షోల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం ఆమె సుమా అడ్డా పేరుతో ఒక షో చేస్తున్నారు. కేవలం ఆ ఒక్క షో మాత్రమే ఆమె ఖాతాలో ఉంది. గతంలో కనీసం 1 డజన్ షోలతో బిజీగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో షోలను తగ్గించేశారు. దీంతో కొత్త యాంకర్లకు అవకాశం వస్తున్నా సుమను మాత్రం ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అయితే ఇందుకు కారణం సుమ ఎక్కడ వెల్లడించలేదు. కానీ సుమకు షోలు తగ్గడానికి కారణం ఏమిటో భర్త రాజీవ్ కనకాల తెలిపారు. ఈయన కూడా కొద్ది కాలం పాటు మీడియాకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ మాట్లాడుతూ, సుమ రాకతో నా జీవితమే మారిపోయింది. ఆర్థికంగా, మానసికంగా దృఢంగా తయారయ్యాము. మా నాన్న చేసిన అప్పులు ఇద్దరం కష్టపడి తీర్చాము. అప్పుల బాధ తాళలేక నాన్న ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారు. ఆ స్థితి నుండి ఆస్తులు సంపాదించే స్థాయికి వెళ్ళాం. ఈ స్థాయికి రావడం వెనుక సుమ కష్టం ఎంతగానో ఉందని రాజీవ్ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నా సుమ పిల్లలను నిర్లక్ష్యం చేయదు. సాయంత్రం 6 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తుంది. ఆలస్యం అయ్యేలా ఉంటే పిల్లలను కూడా షూటింగ్కే తీసుకెళ్లేది. వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చూసుకునేది. సుమకు షోలు తగ్గిపోవడానికి పిల్లలే కారణం. పిల్లలతో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అందులో షోలు చేస్తుంది. మూవీ, గవర్నమెంట్ జాబ్స్ కాదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి షోలు చేస్తున్నాము అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. కాగా ఆ మధ్య సుమ, రాజీవ్ విడిపోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కొన్నాళ్ళు సుమకు దూరంగా తండ్రి ఇంట్లో ఉన్న మాట వాస్తవమే. కానీ అందుకు విభేదాలు కారణం కాదు. వేరొక రీజన్తో అక్కడ కొన్నాళ్ళు ఉన్నానని రాజీవ్ అనంతరం వివరణ ఇచ్చారు. ఇటీవల సుమ కొడుకు రోషన్ బబుల్ గమ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక మీదట కూడా సుమ యూట్యూబ్ ఛానల్తో పాటు కొడుకు కెరియర్ మీదనే పూర్తి ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.